రాయలసీమ స్పెషల్ వంటకం ఇదిగోండి, రాగి ముద్ద, కోడి కూర, చికెన్ కర్రీ, కోడి కూర రాగి సంగటితో తిందాం రండి. స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా రాగి ముద్దని ఇలా కోడి కూరలో అద్దుకొని ఇలా తింటే సూపర్ అండి, అస్సలు మాటలు ఉండవు. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానో లేదో నోట్లో వాటర్ ఊరుతుందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాళ సండే, భోంచేస్తారా? ఏం తిన్నారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ ఆరోగ్యంగా తిందాం రండి. కమాన్, వచ్చేయండి, మనం ఆరోగ్యంగా తిందాం రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, మీరు భోంచేస్తారా? మీరు ఏమేం వెరైటీస్ ఇవాళ భోంచేశారు? ఆరోగ్యంగా తిన్నారా లేదా? ఆరోగ్యంగా తిందాం రండి. అసలు ఆరోగ్యంగా తినడం ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చూపిస్తా. ఆరోగ్యంగా తినడం ఎలాగో చూడండి, ఓకేనా? ఇవాళ మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? రాగి సంగటి, వావ్, కోడి కూర. కోడి కూర రాగి సంగటితో తిందాం రండి. ముందుగా కనిపిస్తోంది కదా కీరా, సలాడ్ పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్, తర్వాత క్యారెట్. చూస్తున్నారా? రైతా అండి. ఒక 2 స్పూన్స్ రైతా పెట్టుకుంటున్నాను. మా రాయలసీమ స్పెషల్ వంటకం ఇదిగోండి, రాగి ముద్ద. చాలా అంటే చాలా హెల్తీ అండి. ఆరోగ్యంగా తిందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కదండి. ఆరోగ్యంగా తినడం మనం అలవాటు చేసుకోవాలి. మన పెద్దలు మన సాంప్రదాయంలో ఏవైతే వస్తున్నామో వాటిని మనం మర్చిపోతున్నాం. అవునా కదా? ఆలోచించండి. రండి, మనం రాగి సంగటి, కోడి కూర తినేద్దాం. చూసారా? రాగి సంగటి. రాగి సంగటి ఒక ముద్ద పెట్టుకున్నాను. చిన్న ముద్దలే చేశానండి, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా పెద్ద పెద్ద ముద్దలు చేసేదన్నమాట మా అమ్మ. అంటే ఇంట్లో సైజుల వారీగా అందరికీ, నాన్నకి పెద్ద ముద్ద, అమ్మకి కూడా పెద్ద ముద్ద. పిల్లలు ఉంటారు కదండి, ఆర్డర్లో వస్తుందన్నమాట. ముద్దలన్నీ సైజు వైజ్ ఉంటాయి అన్నమాట. కోడి కూర, చికెన్ కర్రీ, ఎస్, స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా రాగి ముద్దని ఇలా కోడి కూరలో అద్దుకొని ఇలా తింటే సూపర్ అండి, అస్సలు మాటలు ఉండవు. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానో లేదో నోట్లో వాటర్ ఊరుతుందన్నమాట, అంత టేస్టీగా. ఇవాళ చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. అలాగే రాగి సంగటి. మరొక విషయం చెప్పాలండి మీకు, కంటిన్యూస్గా ఇది 3rd డే అనమాట నేను రాగి సంగటి తినడము. నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. రాగి చాలా అంటే చాలా మంచిది. రాగి బెనిఫిట్స్, రాగి ముద్ద కానీ, రాగి సంగటి కానీ, అలాగే రాగి జావ కానీ, లేదా రాగి రొట్టె కానీ మనకు చాలా మేలు చేస్తుంది. చికెన్ పీస్, వీటితో పాటు సలాడ్స్ అవి, ఆనియన్, అలాగే కీరా, అలాగే క్యారెట్. రైతా కూడా చాలా ఇంపార్టెంట్. రాగి సంగటి, చికెన్ పీసు, గ్రేవీ, రైతా అన్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మనం వెజిటబుల్స్ తింటే కనుక పొట్ట ఫుల్లింగ్గా ఉంటుంది. మనకి వైటమిన్స్ అన్నీ కూడా అందుతాయి, కాల్షియం ఉంటుంది, చాలా మేలు చేస్తుంది. ఓకేనా అండి? మీలో ఎంతమందికి
రాగి సంగటి తెలుసు. మీరు రాగి సంగటి చేసుకొని తింటున్నారా? ఎన్నిసార్లు తింటారు? డైలీ తింటారా, లేదా మంత్లీ తింటారా, వీక్లీ తింటారా? రాయలసీమ వాళ్ళకి ఈ రాగి సంగటి గురించి బాగా తెలుసు. మా సైడు చాలా ఫేమస్ అండి. తెలంగాణలో మాత్రం రాగి సంగటి గురించి వీళ్ళకి అంతగా తెలియదు. కానీ జొన్న రొట్టెలు ఇక్కడ ఫేమస్ అనమాట. మేమైతే రాగి కానీ, జొన్న కానీ, సద్ద కానీ ఇలా సంగటి చేసుకొని రొట్టెలు చేసుకొని తింటామన్నమాట. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, అందరం ఆరోగ్యంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ కదండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. రాగి సంగటి ఎముకలకు బలాన్ని ఇస్తుంది, చాలా రకాలుగా మేలు చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా మీరు, ముద్ద, రాగి ముద్ద మీకు చూపించాను కదా, చిన్న ముద్ద అండి, అంతటితోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి అంతా నేను షూట్ చేయట్లేదు. వీడియో షూట్ చేస్తూ ఉంటే నేను తినలేను కాబట్టి వీడియో ఇక్కడితో ఆపేసి నేను ఇదంతా కంప్లీట్ చేస్తా. క్యారెట్, ఆనియన్, కీరా, సలాడ్, అలాగే చికెన్, అలాగే నేను రాగి ముద్దని మొత్తంగా కంప్లీట్ చేస్తాను అన్నమాట. మీరు కూడా ఇలా తినండి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక్కసారి దీని బెనిఫిట్స్, రాగి సంగటి బెనిఫిట్స్ కనుక మీరు తెలుసుకుంటే జన్మలో ఎప్పుడూ వదిలిపెట్టరండి. ఓకేనా? ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? TV21 ద బెటర్ చాయిస్. ప్లీజ్ అండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి మీకు నచ్చితే కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు మంచి వీడియోస్ అనేది నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా అండి? సపోర్ట్ చేస్తారు కదా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.